హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం సేమియా అండ్ సాబుదానాతో పాయసం అయితే చేస్తున్నాము. సాబుదానాని కొంచెం వాటర్లో ఉడికించాలండి. సేమియాని ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాము. దాన్ని కొంచెం నెయ్యి వేసి మరి ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్లో కూడా స్వీట్ బాగుంటుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండి. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. ఇవన్నీ తీసుకున్నాము కదా. ఇప్పుడు సేమియా కూడా ఫ్రై అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. తర్వాత ఒక గిన్నెలో మనం కొన్ని పాలు, సాబుదానా మరియు సేమియా వేసి ఉడికించాలండి. సాబుదానా ఉడుకుతున్న దాంట్లోనే కొన్ని పాలు అయితే పోసాము. మరి కొంచెంసేపు అయినాక మరికొన్ని పాలు అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో సరిపడా చక్కెర అయితే యాడ్ చేస్తున్నాము. యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం సిమ్లో పెట్టేసి 5-10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ సాబుదానా ఉడకాలండి. సేమియా త్వరగానే ఉడికిపోతుంది. ఇలా కలిపేసుకోవాలండి. తర్వాత ఇంకో గిన్నెలో మనం కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ బాదం, జీడిపప్పు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలండి. కిస్మిస్ తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి అవి చివరగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇది సేమియా పైనుంచి వేద్దామండి. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే బాగుండదండి. ఇలా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. జీడిపప్పు, బాదం అయితే ఫ్రై అయినాయి. ఇందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారండి. కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా ఫ్రై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది పాయసం చాలా టేస్ట్ ఉంటుందండి. ఏ డ్రై ఫ్రూట్స్ అంటే పిస్తా, అవన్నీ గుమ్మడికాయ గింజలు అవి కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సేమియా అయితే మనకి రెడీ అయిపోయింది కదండి. పైనుంచి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేడివేడిగా అయినా చల్లగా అయినా సర్వ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మేము ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.